జగన్ అదానీ లంచాలలో ఇద్దరు ఐఏఎస్లు కీలక పాత్ర పోషించారని మాజీ ఐఏఎస్ పివి రమేష్ చెప్తున్నారు. సౌర విద్యుత్ ఒప్పందానికి సంబంధించి అదానీ నుంచి నాటి సీఎం జగన్ 1750 కోట్ల లంచాలు తీసుకున్న వ్యవహారంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు కీలక పాత్ర పోషించారని పివి రమేష్ చెప్పుకొచ్చారు. తమ రాజుకు లబ్ధి చేకూర్చడానికి ఇలా చేశారని ఎక్స్లో పేర్కొన్నారు. 2019 జూన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 9 పునరుత్పాదక సంస్థలకు చెందిన 23 ప్రాజెక్టులకు సంబంధించి 2132 మెగావాట్ల విద్యుత్ సరఫరా ఒప్పందాన్ని రద్దు చేసింది. అదే ప్రభుత్వం 2021 డిసెంబర్లో 7000 మెగావాట్ల సౌర విద్యుత్ కోసం సరఫరా కోసం సెకీ ద్వారా ఒకే ఒక సంస్థ ఒప్పందం చేసుకుంది. వ్యవహారంలో వారి రాజుకు ప్రయోజనాలు కల్పించడం కోసం ఇద్దరు ఐఏఎస్ అధికారులు కీలక పాత్ర పోషించారు. దీనివల్ల మంచి స్థాయిలో ఉన్న రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. ఈ చర్య ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీసింది. అందుబాటులో ధరలో ఉండేటటువంటి విద్యుత్ సౌకర్యాల అవకాశాలను చావు దెబ్బతీసింది. వినియోగదారులపై పెనుభారం మోపింది. ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయింది. ఇలాంటి నేరపూరిత వ్యవహారాలపై పకడ్బందీ విచారణ జరిపి కఠినమైన చర్యలు తీసుకోవాలి. బయటకు వస్తున్న సమాచారం కంటే కూడా వాస్తవిక పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. అత్యవసర ప్రాతిపదికన దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు.